హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను యమ్మీ మ్యాగీ మసాలా రెసిపీని చేయబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్‌తో పాటు పచ్చిమిర్చి ఒక 4, 5 అలాగే ఒక క్యారెట్, ఒక పొటాటో కూడా వేసుకోవాలి. ఈ మ్యాగీలో క్యారెట్ అలాగే పొటాటో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా వేయండి. ఇలా అన్ని పీసెస్‌ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఈ పీసెస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మ్యాగీలో ఈ ఆలు అలాగే క్యారెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పకుండా వేయండి. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని కుక్ అవ్వనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా వేసుకోవాలి. టమాటో వేస్తే మ్యాగీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. అవి బాయిల్ అవుతుండగా మనం ఇక్కడ మ్యాగీ పీసెస్‌ని అలాగే మ్యాగీ మసాలాని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మూత తీసి ఇవి బాయిల్ అవుతుండగా దీంట్లోనే మనం మ్యాగీ పీసెస్‌ని కూడా వేసుకోవాలి. ఇలా మ్యాగీ పీసెస్‌ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని దీంట్లోనే మ్యాగీ మసాలాను కూడా వేసుకోవాలి. ఈ మ్యాగీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మ్యాగీ మసాలా వేసిన తర్వాత మ్యాగీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.